సార్ నా ఒపీనియన్ చెప్తున్నాను. నారా లోకేష్ గారు వచ్చేసి పాదయాత్ర చేశారు, చాలా కష్టపడ్డాడు. అంటే తన చేసినందుకు తగిన ఫలితం దక్కింది. అలాగే మేము పొద్దున్న లేచిన నుంచి పొద్దున్న 4 నుంచి సాయంత్రం గ్రౌండ్లో మట్టి కొట్టుకొని అదల్లా చేస్తుంటే మాకు ఈవెంట్స్ లేకుండా ఓన్లీ థియరీ పార్ట్ ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం గ్రౌండ్లో ఉన్న మాకు థియరీ పార్ట్ ఎలా కుదురుతుంది? మాకు అంటే గ్రౌండ్ నమ్ముకొని వచ్చినాం కాబట్టి సగం అక్కడ సగం ఇక్కడ పెట్టినా సరిపోద్ది అనమాట. ఇప్పుడేం 100 మార్కులు థియరీ అంటే మేము ఆ గ్రౌండ్లో నేర్చుకునే ఈవెంట్స్ కావచ్చు, సంథింగ్ గేమ్స్ కావచ్చు, అవన్నీ మాకు యూజ్ కావాలని. ఇప్పుడు సపోజ్ ఇన్ని పోస్టులు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మాకు జాబ్ ఇచ్చినారంటే ఒక సపోజ్ థియరీ పార్ట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇచ్చినారంటే ఒక 40 ఏళ్ళు జనరేషన్, 40 ఏళ్ళు పిల్లల భవిష్యత్తు బ్యాక్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఇయర్ కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సీఎం అయినారు, ఒకవేళ రాకపోతే వాళ్ళు అనుకునేది ఏంది, 40 ఏళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అనుకున్నాం. మేము అలాగే ఇప్పుడు ఒక ఈవెంట్స్ పెట్టకపోతే మా ఫిజికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి 40 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోతుందని మేము అనుకుంటున్నాం అనమాట. అది సార్. ఇంకొకటి నా ఒపీనియన్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ పేరు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. బయట వాళ్ళని అడుగుతుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించి. అలా కాకుండా థియరీ పార్ట్ పెడితే మా సబ్జెక్ట్ పేరు మార్చొచ్చు కదా సార్. మ్యాథమెటిక్స్ అని పెట్టవచ్చు, సైన్స్ అని పెట్టవచ్చు. ఫిజికల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఫిజికల్ ఈవెంట్స్ పరంగానే కదా, దానికి అసలు వాల్యూ లేకుండా చేస్తున్నారు. అది సార్. తొందరగా రిలీజ్ చేయాలనుకుంటున్నాను సార్. తొందరగా రిలీజ్ చేసి మాకు ఫిజికల్ ఈవెంట్స్ కావాలి సార్. మెయిన్ పర్పస్తో ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ సార్. నలుమూల నుంచి ఈ నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు రావడం జరిగింది ఇక్కడికి. కాకపోతే ఏంటంటే 2018 డిఎస్సిలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. ఆ డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయుల్ని సక్రమైనటువంటి ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరిగింది. ఎప్పుడు 30 మార్కులకి ఈవెంట్లు పెట్టడం వల్ల ఉపాధ్యాయులకి న్యాయం జరిగింది. 70 మార్కులు స్కోరు చదివే వాళ్ళకి ఉంది, 30 మార్కులకి ఈవెంట్లు ఉంది. అప్పుడు చదువుకున్న వాడికి ప్లస్ ఉంది, ఈవెంట్లు ఉన్నవాడికి ప్లస్ ఉంది. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని వెళ్ళిన ఉపాధ్యాయుడు పిల్లలకి బాగా ఉపయోగపడతాడని 2018లో చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకొని వ్యాయామ వ్యవస్థని కాపాడాడు. అట్లాంటిది ఈరోజు నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు కడుపు కొట్టినట్టుగా మొత్తం 100 మార్కులకి పెట్టేసి ఈ వ్యవస్థని మరీ పాతాళం తొక్కేశారు. ఈ విధంగా 2008లో ఒకసారి జరిగిన దాని వల్ల 40 ఏళ్ళు తిరిగి చూడకుండా అయిపోయింది. అంటే వ్యవస్థ కుంటుపడిపోయింది. ఎవరన్నా ఏదైనా గ్రౌండ్కి వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలంటే దాంట్లో ప్రావీణ్యం తీసుకొచ్చి ఏది పీఈటీ పోస్ట్ కొట్టినాళ్ళు దాంట్లో ప్రావీణ్యం తీసుకొచ్చి వాళ్ళ చేత కోర్టులు వేయించుకొని వాళ్ళ చేత స్కిల్ చేయించి వాళ్ళ చేత ఎంపైరింగ్ చేయించి అట్లా చేస్తున్నారు. అదే ఈ 30 మార్కులకి ఈవెంట్లు ఉండటం వల్ల ఉపాధ్యాయుడు కంపల్సరీగా గ్రౌండ్కి వెళ్ళి అతను స్కిల్ ఉంటుంది, అతను మామూలుగా గ్రౌండ్ ఈవెంట్ అవి మార్క్ చేస్తాడు, కోర్టులు వేస్తాడు. పిల్లకాయలకి కోర్టులో దిగి ఇన్వాల్వ్ అయ్యి ఖోఖో అయితే ఖోఖో నేర్పిస్తాడు, వాలీబాల్ అయితే వాలీబాల్ నేర్పిస్తాడు, అథ్లెటిక్స్ నేర్పిస్తాడు. మొత్తం ఈవెంట్స్ అన్నీ ఫెసిలిటీ చేస్తాడు. ఈరోజు ముఖ్యంగా నేను కారణం ఏంటంటే నేను కరెక్ట్గా 1 సంవత్సరం రోజుల క్రితం వెన్నెపోస ఆపరేషన్ చేయించుకున్నా. నాకు రాకపోయినా పర్వాలేదు పోస్టు. ఈరోజు ఈవెంట్లు పెట్టడం వల్ల నాకు రాకపోయినా పర్వాలేదు. కానీ చాలామంది పాపం వ్యాయామ ఉపాధ్యాయులు వాళ్ళ గ్రౌండ్కి వెళ్ళి ఉత్తమమైన ఉపాధ్యాయుడు గ్రౌండ్లోకి పోవడం జరుగుతుందన్నమాట. మామూలుగా అయితే సబ్జెక్టులో మ్యాథ్స్ చెప్పడానికి మ్యాథ్స్ సార్ ఉన్నాడు, ఇంగ్లీష్ చెప్పడానికి ఇంగ్లీష్ సార్ ఉన్నాడు, హిందీ చెప్పడానికి హిందీ పండితులు ఉన్నారు, తెలుగు పండితులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. పిల్లవాడికి కావాల్సింది ఏంది, వాళ్ళు ఎవరు నేర్పరు. ఈ 100 మార్కుల థియరీ వల్ల చదువుకోకపోయిన ఉపాధ్యాయుడు ఏం మళ్ళీ ఆడ థియరీ చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే ఈ 100 మార్కుల్లో 70 మార్కులకి థియరీ ఉంది కాబట్టి 30 మార్కులకి ఫిజికల్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మేనేజ్ ప్లస్ చేసుకుని పోయి అతను ఉపాధ్యాయుడే అక్కడ విన్ అవుతాడు. 100 మార్కులు థియరీకి తీసుకుపోయిన అతను ఏమి సక్సెస్ కాలేడు, పిల్లగానికి ఏమి నేర్పించలేడు. కాబట్టి ఈ 30 మార్కులకి ఈవెంట్లు ఉన్న అతను ఖచ్చితంగా పిల్లవాడికి ఉపయోగపడతాడు. కాబట్టి మిగతాదంతా
టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సబ్జెక్టు బోధిస్తారు కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు మరీ ముఖ్యంగా కోరుకుంటూ 2018 డిఎస్సీలు ఏ విధంగా పెట్టాడో ఫిజికల్ ఈవెంట్ల టెస్ట్ ఈ డిఎస్సీలో కూడా మాకు అవి ఇన్క్లూడ్ చేసి 30 మార్కులకు మాకు ఈవెంట్లు పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై టీడీపీ. సో 2018లో మాకు పీఈటీలకి ఈవెంట్స్ పెట్టారు కదా, సో అలానే 2025 మెగా డిఎస్సీలో కూడా పీఈటీలకి ఈవెంట్స్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మా పలాన్స్ ఏంటంటే మేము ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్గా, మెంటల్గా, శారీరకంగా ఉండాలి కదా. సో అలా ఉంటేనే పిల్లగాడికి సరైన వ్యాయామే అందిద్ది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లో 2 కేటగిరీలు ఉన్నాయి కదా, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఉంది కదా. వాళ్ళు ఏం చేస్తారు, స్కూల్లో పిల్లలకే బోర్డు మీదే పాఠాలు చెప్తారు. ఒక పీటీ అంటే ఏం చేస్తాడు, గ్రౌండ్లో ఫిజికల్గా ఈ గేమ్ ఎలా ఆడాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే కాన్సెప్ట్లో ఉంటాడు. మేము ఎస్జిటి వాళ్ళగా స్కూల్లో బోర్డు మీద చెప్పలేం కదా. సో అలాంటప్పుడు మాకు ఏం కావాలి, ఫిజికల్ స్ట్రాంగ్ ఉండాలి కదా మేము. సో మా అందరికీ మాకు రిటర్న్ పరంగా 200 మార్క్స్ ఎగ్జామ్ ఈవెంట్స్ పెట్టనని మేము అనట్లేదు కదా. అటు చదువులోనూ ఉండాలి, ఇటు ఫిజికల్గా ఉండాలి, రెండింటిని న్యాయం చేయమంటున్నాం కదా. ఇప్పుడు నేను చదివాను సార్, నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను 6 నుంచి 10th చదివాను కదా. అప్పుడు పీఈటీ అనేవాడు మా స్కూల్లో ఉన్నారు. ఏ రోజు మాకు ఆడిపించింది లేదు. నేను ఎంత నష్టపోయానా, నాతో పాటు ఎన్ని జనరేషన్లు నష్టపోయాయి. ఈ రేపైనా ఆడిపిస్తారంటే ఏ రోజు మమ్మల్ని ఆడిపించలేదు. కనీసం బాల్ ఇచ్చింది లేదు. ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాం, మన సబ్ జోన్లకు వెళ్తూ ఉంటాం. అక్కడ కొంతమంది పిల్లలకి ఏం చేయాలో తెలియక కొంతమంది బాల్ దొంగలించడం చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా నేను దొంగలించే బాల్ని ఎందుకు దొంగలించాను, మాకు బాల్ ఎట్టుంటుందో తెలియదు, ఒక టీషర్ట్ ఎట్టుంటుందో తెలియదు. మేము కూడా ఆశ ఉంటుంది కదా, ఒక స్పోర్ట్స్ పర్సన్ టీషర్ట్ వేసుకోవాలి, ఒక వాలీబాల్ ఆడుకోవాలి. మా పీటీ మాకు ఎప్పుడు వాలీబాల్ ఇలా. మేము కూడా సబ్ జోన్ దగ్గర బాల్ వేరే వాళ్ళ బాల్ దొంగలించాం. మేము కూడా ఎందుకు దొంగలించాము, సరైన వ్యాయామం ఉపయోగ లేకపోవడమే కల్లా. అతను కారేసుకు వచ్చేవాడు, కుర్చీలో కూర్చునేవాడు, వెళ్ళిపోయాడు, ఒక బోరు దేవాడు అని అట్లా వెళ్ళిపోయాడు. మాకు ఎంత అన్యాయం జరుగుతుంది. సో మేము చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడి కాలేజీలో చదువుకొని మా ఇంట్లో మా అమ్మ నాన్నలు తిట్టినా కానీ నేను గ్రౌండ్కి వెళ్తాను, నేను పనికిరాను అని ఎన్ని చోట్ల బెదిరించాము ఇంట్లో. పొద్దున్నే గ్రౌండ్కి వెళ్తే సాయంత్రం వస్తాం మేము. అలాంటి మాకు న్యాయం జరగాలి కానీ కాలేజీలో చదువుకొని 2 సంవత్సరాలు చదువుకొని పుస్తకాలే చదువుకొని వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు సార్ పిల్లలకి. సో మేము రెండిట్లు న్యాయం జరగాలి, ఈవెంట్స్ పెట్టాలి, చదువులో కూడా ఉండాలి, రెండిట్లో. అప్పుడే నిజమైన సమర్థులు దొరికేది. ఏంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, మీ అందరికీ ధన్యవాదాలు అన్న. మా యొక్క ఈ సభకి ముఖ్య కారణం ఏంటంటే పీఈటీలకి ఈ డిఎస్సిలో ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ నిర్వహించాలని మా యొక్క విన్నపం అన్న. ఇది ఫస్ట్ మేమందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి వేరే అక్కడ నుంచి వేరే సైడ్ నుంచి ఇక్కడికి రావడానికి, విజయవాడ రావడానికి ముఖ్య కారణం ఏందని ఉందంటే ప్రతి ఒక్కడికి డిఎస్సిలో పీఈటీ విద్యార్థి అన్నవాడికి ఒక ఉత్తమమైన వ్యాయామోపాధ్యాయుడు బయటికి రావాలంటే ముఖ్యంగా పీఈటీ ఈవెంట్ కండక్ట్ చేయాలి గవర్నమెంట్ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒక ఉత్తమమైన వ్యాయామ ఉపాధ్యాయుడు బయటికి రావాలంటే 30 మార్కులకి ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ నిర్వహించాలి. 2018లో చంద్రబాబు నాయుడు గారు పీఈటీకి 30 మార్కులు ఈవెంట్ టెస్ట్ నిర్వహించారు. దానిలో భాగంగా ఒక ఉత్తమమైన వ్యాయామ ఉపాధ్యాయుడు 2018లో బయటకు వచ్చారు. కానీ ఈ సీజన్లో 2025లో మెగా డిఎస్సిలో కొంచెం ఆలోచించి గవర్నమెంట్ వారు మాకు సహకరించి మాకు పీఈటీ ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ నిర్వహించాలని కోరుకున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదేనన్నా.